పూరి జగన్నాథ ఆలయంలో ఉన్న మూడో మెట్టు రహస్యం ఏంటో మీకు తెలుసా? నిజానికి పూరి జగన్నాథ ఆలయంలో 22 మెట్లు ఉంటాయి. ప్రతి మెట్టుకి ఒక్కో హిస్టరీ ఉంది. కానీ మూడో మెట్టులో మాత్రం ఒక పెద్ద రహస్యమే దాగి ఉంది. మానవుడు తన జీవితంలో చేసిన పాపాలను తొలగించుకోవడానికి జగన్నాథుని దర్శనం చేసుకుంటూ ఉంటారు. ఇదంతా గమనించిన యమధర్మరాజు జగన్నాథుడి దగ్గరికి వచ్చి, జగన్నాథ, ప్రజలందరూ పాపాలు చేసి పాపముక్తి కోసం మీ దర్శనం చేసుకుంటున్నారు. అలా చేయడం వల్ల ఎక్కువ పాపాలు చేసిన వారు కూడా నరకానికి రాకుండా స్వర్గానికి వెళ్తున్నారు. దీనికి మీరే ఏమైనా పరిష్కారం చెప్పాలి స్వామి అని అడుగుతాడు. దానికి జగన్నాథుడు, యమధర్మరాజా, మీరు మందిరం బయట ముఖద్వారం దగ్గర ఉన్న మూడో మెట్టు పైన ఉండండి. ఎవరైతే పాపాలు చేసి నా దర్శనం చేసుకుని పాప విముక్తులు అవుతారో వారు తిరిగి వెళ్ళేటప్పుడు మూడో మెట్టు మీద కాలు వేస్తే వారు చేసిన పాపాల కర్మ ఫలితం అంతా మళ్ళీ వారికి తిరిగి వస్తుంది అని చెప్పాడు. ఇక అప్పటి నుంచి ఆ మెట్టుని యమశిల అని పిలుస్తారు. కాబట్టి మీరు ఎవరైనా జగన్నాథుడి దర్శనానికి వెళ్తే ఆ మూడో మెట్టు మీద మాత్రం కాలు వేయకండి. జగన్నాథ టెంపుల్లో ఇలాంటి మిస్టరీస్ చాలా ఉన్నాయి. అవేంటో తెలుసుకోవాలంటే కింద ఉన్న లింక్పై క్లిక్ చేసి ఫుల్ వీడియో చూడండి.